గుడ్ ఈవినింగ్ అండి. గవర్నమెంట్ మెతక వైఖరికి ఇప్పుడు సజ్జల్ లాంటి వాడు, కొమ్మినేని లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. తీసుకెళ్ళి 4 ఉతుకుళ్ళు ఉతికితే వీళ్ళు సంకర జాతి, గింకర జాతి అనే మాటలు మాట్లాడతారు. నిన్న ఇష్యూ జరిగిందాన్ని వాళ్ళు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంబటి రాంబాబు వీళ్ళు మన అంబటి రాంబాబు సజ్జల అసలు వీళ్ళు ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళకి. మళ్ళీ అంటే అంత చిన్న చూపు వీళ్ళకి అంత. అసలు మొన్న వీడు కామెంట్ చేసినప్పుడే తీసుకెళ్ళి బొక్కలు వేసి ఉంటే ఒక్కరోజు కూడా ఒక గంట టైం ఇవ్వకుండా బాధ ఉంటే వాళ్ళు ఎత్తేవాళ్ళ. అసెంబ్లీలో బూతులు మాట్లాడిన కొడాలని అన్నీ ఇంతవరకు మీరేమీ అరెస్ట్ చేయలేదు. మరి ఏంటి దీనికి రీజన్ ఏంటి? మీరు భయపడుతున్నారా లేకపోతే నేను వెనకాల ఇంకేమన్నా ఉందా? గవర్నమెంట్కి ఒకటే క్వశ్చన్స్ అండి. అసెంబ్లీలో జరిగిన దానికి బూతులు మాట్లాడిన వ్యక్తులకు ఒక్క మనిషికి పడింది, మరి మిగతా వాళ్ళకి ఎందుకు పడలేదు? రోజాని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కొడాలని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సజ్జలను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవాళ ఇది ఎవరు వీమిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి అంబటి రాంబాబు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. జగన్ నన్ను జైల్లో వేసినంత మాత్రాన్ని నేను జైల్లోకి వేయను అని మీరు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఢిల్లీలో, అది ఫాల్ట్ అండి. సిబిఎన్ గారు, అది మీరు చేసి వండర్ మిస్టేక్. తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా తీసుకెళ్ళాలి. రేపు అధికారం పోతే వాడు మిమ్మల్ని ఏమన్నా చేస్తారని భయమా? ఎందుకు భయపడుతున్నారు సార్? మీరు టైగర్, మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఇప్పుడు శాంతి 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 అని అంటే ఇప్పుడు మహిళలకి అన్యాయాలు జరుగుతాయి. వైసీపీ హయాంలో ఎంతమందికి అన్యాయాలు జరిగినాయి, మహిళపై అకృత్యాలు ఎన్ని జరిగినాయి. మీరు సంఘటన జరిగిన ఎమ్మటే స్పందించాల. అనిత గారు కూడా మొన్న ఇదివరకు కూడా 2-3 సార్లు కూడా అనిత గారు ఇట్లాగే కొన్ని సంఘటనల్లో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిన దాకా స్పందించాల. మీ మినిస్టర్లపై వ్యతిరేకత ఉంది అని మీకు ఆ 10 సార్లు చెప్పినా మీరు మార్చట్లా. ఎంతసేపు మిమ్మల్ని భజన చేసేవాళ్ళు, ఎప్పుడు భజన చేసేవాళ్ళే డేంజరు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని పెద్దపేట